మొక ఆనంద్ సాగర్ గారు సార్ ఏమంటారు సార్, మీరు ఏకీపిస్తారా? దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తున్నట్లు ఆయన మొత్తం తప్పిదం అంతా వర్షం మీదను ఈదురుగాల మీద నెట్టేస్తున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా సార్? అసలు ఆ మాటల్లో అక్కడ క్లియర్గా తెలుస్తోంది. అక్కడ గోడ ఈ మధ్యనే కట్టారంటున్నారు, అంటే క్వాలిటీ పోయింది, అక్కడ క్వాలిటీ విషయంలో లేదు, బ్యాక్ చెకింగ్ లేదు. సరే, ఆ పక్కనే కానీ దాన్ని ఆనుకునే ఒక క్యూ లైన్ పెట్టడం కూడా తప్పిదమే. మరి మంత్రులంతా అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు అన్నీ సదుపాయాలు అన్నీ రివ్యూలు చేస్తున్నామని చెప్పేసి రోజుకోసారి అప్డేట్ ఇస్తున్నప్పుడు, బాజా కొట్టుకుంటున్నప్పుడు మరి ఈ రకమైన ఇన్సిడెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ అదేదో న్యాచురల్ డిజాస్టరు ఏదో అనుకోకుండా ఏదో భారీ వర్షాలు అదేమో రోజుల తరబడి పడిందా? లేదు. వేసవికాలంలో అప్పటికప్పుడు ఒక 2-3 గంటల పాటు ఈదురుగాళ్ళు వర్షాలు పడతాయి, దానికే కూలిపోయిందని చెప్పేసి అందుకని కూలిపోయిందని చెప్పేసి అలా తమ తప్పిదాన్ని ఈ రకంగా తప్పించుకునే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి సార్? మీరు అసలు ఒప్పుకుంటారు అది? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. అలాగే ముందుగా ఎవరైతే సింహాచలం వరాహలక్ష్మీ నారసింహస్వామి సన్నిధిలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని పూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాం సార్. ఈ విషయంలో మంత్రి గారు ఏం మాట్లాడినా ఆయన మాట్లాడిన దాంట్లో ఏమున్నదనే దాన్ని పక్కన పెడితే నా వ్యక్తిగత అభిప్రాయం, గుడికెళ్ళి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా తీరని బాధాకరమైనటువంటి విషయం. భగవంతుని చూడడానికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆ చందనోత్సవాన్ని తిలకించడానికి భక్తుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎంతో ఆశతో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇలాగ అనూహ్యమైన సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చాలా విషయాలు కృష్ణాంజలి గారు చెప్పారు. అందులో ఆయన చేసినటువంటి సూచనలు కూడా కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఇటువంటి పరిణామాలు పదే పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి ప్లాట్ఫారాన్ని ప్రణాళికని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ అంటే ఆదాయం వచ్చే శాఖ అది. దేవుడు పేరు చెప్పి ఆదాయం, ధర్మం పేరు చెప్పి ఆదాయం వచ్చే దేవాదాయ ధర్మాదాయ శాఖ. మరి ఆదాయం ఎక్కడ పోతుందండి? గుళ్ళోకి వెళ్ళగానే ఒక బోర్డు కనపడుతుంది మనకి. ఆ బోర్డులో అర్చనకింత, అభిషేకానికింత, మంగళహారతికింత, సుప్రభాత పూజకింత, ఆ పూజకింత, వ్రతానికింత, నోముకింత అని చెప్తూ ఆఖరికి లాస్ట్ లో చటకోపం పెట్టే దగ్గర పళ్ళెంలో డబ్బులు వేస్తాం, డిబ్బీలో డబ్బులు వేస్తాం. అంటే గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చే వరకు కూడా మనకు తెలియకుండానే ప్రతి హైందవ భక్తుడు దాన ధర్మాలు చేసుకుంటూ డబ్బులు సమర్పించుకుంటూ బయటకు వస్తాడు. ఇంత పెట్టుబడి భక్తుడు పెడతాడు గుడిలోకి వెళ్ళి. అటువంటి భక్తుడికి ప్రాణ రక్షణ లేకపోవడం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అసలు ఒక అర్థం కాని విషయం, బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఏమని అభివర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత అడ్వాన్స్ డేస్ లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు వీళ్ళ గోడ కూలిపోయిందంటే అది ప్రకృతి వైపరీత్యం అని అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఇదిగో మనం ఈ డిబేట్ లో ఉండగానే మాది కాకినాడలో భయంకరమైన గాలి వాన వచ్చింది. ఇప్పుడు నేను 2 సార్లు లేచాను, అన్ని ఎగిరిపోయిపోయి టప్ప పడిపోయాయి మొత్తం అన్ని. దీన్ని ఏమంటారంటే మామిడికాయల గాలి అంటారు. ఏప్రిల్ నెలలో వచ్చే గాలిని, ఈ వర్షాన్ని, అకాల వర్షం, అకాల గాలి మామిడి చెట్లలో ఉన్న కాయలు రాల్చడం కోసం వస్తుందని రైతులు గగ్గోలు పెడతా ఉంటారు. ఇటువంటిది వచ్చింది అంటే వర్షం పడితే కూలిపోయి గోడలు ఆ దేవస్థానంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు నిర్మిస్తున్నారా? లేకపోతే అలాగ కట్టే వ్యక్తులకి ఆ కాంట్రాక్టులు ఇస్తున్నారా? దాంట్లో ఎవరికి ఎంత ముడుతుంది? ఎవరు తప్పు చేశారు? అక్కడ అసలు ఆ ఉద్యోగుల్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది కానీ భక్తుడికి ప్రాణ భద్రత లేదే. భక్తుడిని పట్టించుకునే నాదుడు ఉంటాడని టెంపుల్కి వెళ్తే నేను నిత్యం టెంపుల్కి వెళ్తా ఉంటాను. ఎవరు పట్టించుకోరండి అసలు. ఆ వస్తాడు పోతాడు. భక్తుడు అంటే వాళ్ళ దృష్టిలో, ఆ ఎంప్లాయీస్ దృష్టిలో, అక్కడ ఆ దేవుడి దగ్గర జీతాలు తీసుకునే ఆ ఉద్యోగస్తుల దృష్టిలో భక్తుడు అంటే ఒక కంటిలో నలిస్తూ సమానం. వాళ్ళకి వాల్యూ లేదు, గడ్డిపోచుతో సమానం.
ఎందుకంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో ఉంటుంది? ఆ కమిషనర్ ఎక్కడో ఉంటాడండి. వేలాది ఎకరాల భూములు వితరణ ఇచ్చిన భూములు ఉన్నాయి. ఇప్పటికీ మా చిన్న పల్లెటూరులో కూడా ప్రతి టెంపుల్కి 50 ఎకరాలకు తక్కువ కాకుండా భూములు ఉన్నాయి. ఇవన్నీ దాతలు ఇచ్చినవే. అలాగే ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, రథాలు, ఇతరితర కైంకర్యాలు నిర్వహించే వస్తువులు, సామాగ్రి అన్ని కూడా భక్తులు సమకూర్చిన, ఏది గవర్నమెంట్ ఇచ్చింది కాదు. పూర్తిగా భక్తుల యొక్క వితరణతోటి హిందూ దేవాలయాలన్నీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందినటువంటి దేవాలయాలు. అంత ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేవాలయాల్లో నాసిరకం పనులు ఎందుకు జరుగుతున్నాయి? నాసిరకం కట్టడాలు ఎవరు కట్టిస్తున్నారు? ఆ ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి జాప్యం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఉపేక్షిస్తున్నారు తప్పు జరిగినప్పుడు? ఎన్ని లక్షలు ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయి? ఎన్ని కోట్లు ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయి? చేతికి అందొచ్చిన బిడ్డ ఈ మా పీగన్నవరం నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీగన్నవరం నియోజకవర్గంలో కొర్లపాటి వారి పాలెం అనే గ్రామంలో 2 కుర్రాళ్ళు, 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రాళ్ళు చనిపోయిన ఈ గోడ కింద పడి. వాళ్ళిద్దరూ కూడా జన సైనికులు, జనసేన పార్టీలో చాలా యాక్టివ్ కార్యకర్తలు. వాళ్ళు వాళ్ళ నియోజకవర్గం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. అక్కడ ఏమిటిది అంటున్నాను. దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఏరి? ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మేము కూడా బాధపడుతున్నాం మీతో పాటు. మాకు ఆవేదన ఉంది. ఒక హిందూ భక్తుడిగా, భగవంతుడు నమ్మిన వాడిగా ఇటువంటి పరిణామాల్ని దేవాలయాల్లో సహించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, చూస్తూ ఊరుకోలేకపోతున్నాం. కాబట్టి తూతూ మంత్రంగా ఏదో చేయడం కాకుండా, కంటితుడుపు చర్యలు కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా మా కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. అప్రిషియేటెడ్. రాజకీయాలను పక్కన పెట్టి జరిగింది దానికి సంబంధించి ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందించారు.